వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమును. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1-5 వరకు. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చురు. కాబట్టి ఆ కాలంలో అన్యజనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరంలో నివసించే బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మత్స్యకత్తులుగాను సాగగొట్టుదురు. జన్మ మీదికి జన్మము ఖడ్గము ఎత్తగా ఉండును. యుద్ధము చేయ నేర్చుకున్నట్టు జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చును. సైన్యములకు అధిపతిగా యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామం స్మరించుచు నడుచుకుందరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం